హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ మడత రొట్టె అండి. చపాతీ అనవచ్చు దీన్ని. ఈరోజు నైట్కి మా వారికి కావాలంటే చేస్తుండండి. ఆయన కర్రీలోకి తింటాడంట. ఓకే అండి, పిండి రెడీ అయిందండి. ఇది గోధుమ పిండి అండి. మడత రొట్టెలు చేసుకుందామండి. దానికి కొంచెం పొడిపిండి కావాలండి. పొడిపిండి కొంచెం ఆయిల్ కావాలి. చపాతీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. కొంచెం లైట్గా పౌడర్ కూడా చల్లుకోవాలి. పొడిపిండి అండి ఇది. చల్లుకొని ఇలా ఒత్తుకోవడమే అండి. అంతే అండి, రొట్టె రెడీ అయింది. కాల్చుకోవడమే. ఇష్టం ఆయిల్ వేసుకోవచ్చు, లేదా వట్టిగా కూడా కాల్చుకోవచ్చు. నాన్ స్టిక్ ప్లేట్ అయితే అట్టినా కలుసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి, అయినాయండి. కాల్చుకుంటానండి. పొంగుతాయండి ఇట్లా. ఈ మడత రొట్టెలు పొంగుతాయి, బాగా వస్తాయండి. దీనిపై ఒకటి వేస్తున్నాండి, ఎందుకంటే దానికి ఏమైనా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా ఈ రొట్టెకి రెండో రొట్టెకి పీల్చుకుంటుంది అన్నమాట. చూడండి ఎలా పొంగుతుందో. అన్నీ పొంగుతూనే ఉంటాయండి, ఇలా ప్రతిదీ పొంగుతుంటుంది. నేను ఇనుప పెన్నం పెట్టుకున్నాండి. ప్రతి రొట్టె పొంగుతుందండి. ఓకే అండి, ఫినిష్ అండి, అన్నీ అయిపోయినాయండి. ఓకే అండి, మడత రొట్టెలు రెడీ అయినాయండి. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మడతలు వస్తుంటాయండి, చూస్తూ ఉంటే మెత్తగా ఉంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినవచ్చు ఈజీగా. ఇలా చూడండి ఎన్ని మడతలు వచ్చినాయి.
ఇట్లా పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట. చిన్నపిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు. ఏ కర్రీలోకైనా బాగుంటుంది, వట్టిగా కూడా తినేయచ్చు.